వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. భారతీయులందరూ ఒకటే అనే నినాదంతో ఆడపడుచుల సింధూరాన్ని తుడిచిన పాకిస్తాన్ కి బుద్ధి చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు స్థిరంగా యాత్రను మంత్రి నిమ్మల రామానాయుడు వేలాది మనుషులతో ర్యాలీ నిర్వహించారు. ఎడ్ల బజార్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది పార్టీలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా తరలి వచ్చి ఈ యొక్క తిరంగ యాత్రను జయప్రదం చేయడం జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈవేళ ఏదైతే భారతీయత అంటే విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అయినప్పటికీ కూడా భారతీయత అంతా కూడా ఒకటే అనేటువంటి నినాదంతో మరి మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే మన భారతీయ మహిళా సోదరీమణుల నుదిట సింధూరాన్ని తుడిసేసినటువంటి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని మరి మట్టు పెట్టేటువంటి విధంగా భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలని అంటే 1కి 1,00,000 సార్లు ఆలోచించేటువంటి విధంగా ఏదైతే మన భారతీయ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్ మరి విజయవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈవేళ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని పుణుకుపుచ్చుకుని ఈవేళ అటువంటి జవాన్లు అందరికీ కూడా భారతీయత అంతా కూడా మద్దతు పలుకుతుంది. భారతీయత అంతా మీ అందరి వెనక ఉంది అనేటువంటి విధంగా ఒక స్ఫూర్తిని నింపాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ దేశవ్యాప్తంగా
తిరంగా యాత్రలు పెద్ద ఎత్తున జరుగుతూ ఈరోజు మన పాలకులలో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది యువత ఉత్సాహంతో ఉత్తేజంతో మరి నినదిస్తూ ఈవేళ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ తిరంగా యాత్ర పిలిపించారో దానికి అనుగుణంగా ఇవాళ పాలకులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీలకి, మతాలకి, కులాలకి సంబంధం లేకుండా అందరూ కూడా మన సైనికులకి నైతిక బలం ఇవ్వడానికి ఈవేళ ఈ యాత్ర చేశాం. ప్రధానంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు మన సైనికుల్ని అన్యాయంగా చంపి పాపం చేశారు. మరి మోడీ గారి నాయకత్వంలో ఈవేళ ఒక జవాబు చెప్పి ఎప్పుడూ కూడా భారతదేశం జోలికెళ్తే ఏం జరుగుతాయి అనేది తాటలు తీస్తామనే పద్ధతిలో ఈవేళ మోడీ గారు చాలా ఈ కార్యక్రమం బాగా నిర్వహించారు. ఆయన్ని అభినందిస్తూ మన సైనికులకి సంఘీభావం తెలియజేయాలని ఈవేళ పెద్ద ఎత్తున మనం అందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి పిలుపు మేరకు పాలకొల్లు శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లులో కుల మత వర్ణ వర్గ విభేదాలు పార్టీలకు అతీతంగా వేలాది మందితో తిరంగా యాత్రని చేపట్టారు. దీనిలో పాల్గొన్న వేలాది మంది దేశాభిమానులకు పాదాభివందనాలను తెలియజేసుకుంటూ ఈ యొక్క తిరంగా యాత్ర ఉద్దేశం మన ఆడపడుచులు నుదుట కుంకుమ చెరిపిన తీవ్రవాదులకి సరైన బుద్ధి చెప్పి సింధూర్ ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు సైనికులకి, దేశ నాయకత్వానికి మేమందరం అండగా ఉంటాం. దానికి పాకిస్తాన్ దేశానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టి గుణపాఠం చెప్పిన భారత సైన్యానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ తిరంగా యాత్ర విజయవంతమైందని నేను గట్టిగా చెప్తున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా పాల్కోలు కెనల్ రోడ్లో వేంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సాక్షాత్ ఈశ్వర సద్రూపం హనుమంతం భజామ్యహం. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, పాలకొల్లు మన గాంధీ బొమ్మల సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దాసోహ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా స్వామివారికి మన్యసూక్త పారాయణతో పంచామృతాలతో అభిషేకం జరపబడి తర్వాత అనేక మంది భక్తుల యొక్క ఆధ్వర్యంలో స్వామివారికి సామూహిక సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగినది. స్వామివారు ఇందు మూలంగా నాదబిందు కళాతీతం ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాత్ ఈశ్వర సద్రూపం హనుమంతం భజామ్యహం. నాదబిందు అంటే అతీతమైన శక్తి గల స్వామి అని, కళాతీతం కళలన్నిటికీ కూడా ప్రాముఖ్యమైన స్వామి అని, ఉత్పత్తి స్థితి అంటే మనకి ఏదైనా కావాలని అనుకుంటే ఆ స్వామిని శివ అనుగ్రహం లేనిదే చేయమైన కుట్టదంట. అలాంటి ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాత్ ఈశ్వర సద్రూపం. ఈశ్వరుడు ఆంజనేయ స్వామి కూడా ఒకే రూపంగా ఉన్నట్టుగా ఈ రోజున స్వామివారికి మామిడి పళ్ళతోనూ యాపిలి పళ్ళతోని వివిధ రకాలైన పరిమళ పుష్పాలతో స్వామివారికి విశేషమైన అలంకరణ కార్యక్రమాలన్నీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వలన త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయి దుఃఖక్షయకరో భవ. మనకి ఏదైనా దుఃఖం కలిగినప్పుడు ఎవరిని ప్రార్థించాలి అంటే వీరుడైన స్వామిని ప్రార్థించాలంట. అలాంటి వీరుడైన స్వామివారు ఈ రోజున హనుమాన్ జయంతి రోజున భక్తుల్ని కూడా అనుగ్రహిస్తున్నట్టుగా ఇక్కడ అభయ వరద ఆంజనేయ స్వామివారిగా భక్తుల యొక్క స్వహస్తాలతో మరి ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వహస్తాలతో ఈ సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు నిర్వర్తించే అవకాశం ఈ దేవాలయంలో ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పురజనులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామి యొక్క పూజలో తప్పనిసరిగా పాల్గొంటున్నారు. వారి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి ప్రతి ఏటా కూడా స్వామివారి యొక్క కార్యక్రమం పాల్గొన్న శక్తిని, బలాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఆ దేవదేవుడైన దాసోహ ఆంజనేయ స్వామి వారి కటాక్షం సుఖం జరుగుతుంది. జై సీతారాం, జై జై సీతారాం. సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ టాటా సంస్థతో కలిసి పనిచేయడం గర్వకారణమని సీఈఓ ఇందు షానో అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని వాసవి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సంసిద్ధ ఇంటర్నేషనల్ స్కూల్ సాధారణ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి స్టేట్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో సిబిఎస్ సిలబస్ తో పాటు కంప్యూటర్ ఆధునీకరణ విద్యా బోధన విధానంలో సాంకేతిక విధానంతో కూడిన విద్యను అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు క్రీడల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తుందని చెప్పారు. Knowledge, skills, and values that we need to lead an increasingly complex world. As we educate the broader community, let's join hands. శివని వేదన భావ
As we gather here with esteemed guests, visionary leaders, learns at their own pace, in their own style, and with deep understanding. Through Asvasa, students are encouraged to explore, engage, and excel, not only in academic. సమయంలో ఇంత చక్కని ప్రోగ్రామ్కి నన్ను కూడా ఆహ్వానించిన సంస్కృత్ స్కూల్ యజమానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సంస్కృత్ స్కూల్ యజమానం చాలా చక్కని ఆలోచన. ఎందుకంటే టాటా గ్రూప్తో కలవడం నిజంగా ఇది సంస్కృత్ స్కూల్ వాళ్ళకి శుభపరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే నాకు రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది రతన్ టాటా గారే. ప్రజలకి సహకరించి అన్నీ ఆయన చేస్తారు. ఎందుకంటే ఆయన ఎంత సంపాదించారో అందులో అనాథాశ్రమాలకు కానివ్వండి, టాటా గ్రూప్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఆయన 50% అలాగే ఇవ్వడం జరిగింది. అలాగే కరోనా టైంలో కూడా ఎవరు చేయని సహాయం ఆయన చేశారు. అందుకే నేను ఆయన్ని అంటే మన సరిహద్దులో పనిచేసిన జవాన్ల తర్వాత రియల్ హీరో ఎవరైనా ఉన్నారంటే రతన్ టాటా గారని నేను గర్వంగా చెప్పగలను. అలాగే నేను ఒక రోజు సంస్కృత్ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. యోగా డే రోజునే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నిజంగా అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, చాలా అంటే డిసిప్లిన్ ఉంది మెయిన్. ఏదైనా స్కూల్కి వెళ్తే కొంచెం అల్లరి అలా ఉంటుంది, కానీ అక్కడ డిసిప్లిన్ చూస్తాను నేను. ఎందుకంటే ఒక చదువుతో పాటు విలువలు కూడిన విద్య అక్కడ అందిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి ఏదైతే అవసరమో అవన్నీ తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనం మెడిటేషన్ అంటాం, కానీ అన్ని స్కూల్లో మెడిటేషన్ అనేది ఉండదు. కానీ సంస్కృత్ స్కూల్లో మెడిటేషన్తో పాటు యోగా కానివ్వండి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా అది మొన్న కూడా 10th క్లాస్లో CBS 1st, 2nd, 3rd కూడా రావడం జరిగింది. కానీ ఎప్పుడు జేసిక్లీ రావడం చూసాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు సంస్కృత్ స్కూల్ రావడం నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Board 10 results. Yes, the little one has already started clapping. So thank you, little one. Yes, a loud round of applause for all our children of grade 10 and 12 and the teachers for their wonderful board results that we have. Congratulations and thanks to all the teachers. 100% board marks is now a normal thing at Samsung Narsapura. That is what Tata liked, that we are conducting assessments for the children to understand their level of understanding, and from there the teacher will give them the assessments, the teacher will take and the lesson plans which are there. Tata will be using those lesson plans from Asvasa as well. And Tata has come to Narsapura to help the children with their digital content because they liked the value-based education and how the values are integrated as a day-to-day practice for the children. అయితే ఇంతవరకు మన కరికులం అనేది జస్ట్ ఏదో క్వశ్చన్ ఆన్సర్స్ బేస్డ్ లేదా కంటెంట్ బేస్డ్ మాత్రమే కాదు. ఇందులో కంటెంట్ లో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే విలువలతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ ని పిల్లలకి ఈ టైంలో ఇవ్వడం, ఈ జనరేషన్ లో ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. So that is the reason that we want to, our chairman Mr. Vasa Srivasa Rao envisions that this education should reach as many children as possible, and we are here to help his vision, the chairman, our founder chairman sir's vision, Mr. Vasa Srivasa Rao's vision, to be envisioned and take it to more children so that more children benefit with this education. అయితే 2009 నుంచి కూడా చైర్మన్ శ్రీ వాసా శ్రీనివాసరావు గారి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వాల్యూ బేస్డ్ అనే ఎడ్యుకేషన్ ప్రతి పిల్లలకి వెళ్ళాలి, అందరికీ అందాలి. సో ఆ ఇంటెన్షన్ తోటి ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పాల్కోలు తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు అంగరంగ వైభవంగా SSS కళ్యాణ మండపంలో నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు.
అనుబంధ సంస్థల అధ్యక్ష పార్టీకి విశిష్టమైన సేవలు అందించేటువంటి వారి పేర్లను చదవడం జరిగింది. మరి వాళ్ళందరూ ఈరోజు భౌతికంగా మన దగ్గర లేకపోయినా కూడా మరి తెలుగుదేశం పార్టీ అంకిత భావంతో పనిచేసిన వాళ్ళందరూ కూడా మన హృదయాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించే వస్తుందని కోరుకో. ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి అంత గొప్ప వ్యక్తి ఈరోజు పాలకొల్లులో పసుపు పండుగకు అధ్యక్షత వహించిన మన ప్రీతమ ఈ మిల్లి మోహన్ గారు మంత్రివర్గ గారికి అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అందిస్తారు. పాలకొల్లు నియోజకవర్గంలో మరి మినీ మహానాడు సేవల మధ్య మన పొద్దుపడిన కూడా పాల్గొలేకపోతే లేకపోతే హాల్లోనే ఎంటర్ అవ్వదు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాలకొల్లు నియోజకవర్గంలోనే ప్రకటించినటువంటి పథకాలను చూస్తూ అంతేకాకుండా విద్యాశాఖ నేటి సమావేశానికి మన విచక్షణ మరి రాజశేఖర్ గారు మరి మంచి మెజారిటీతో మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయ్ గారు భాస్కర్ గారు దింపో వచ్చేస్తుంది ఫ్రేమ్లోకి. సార్ కొంచెం వెనక్కి. అందరికీ కూడా భోజనాలు సక్రమంగా అందేలాగా కృషి చేయాలని అందరూ కూడా మీరు వేవ్లోకి వచ్చారు, సెంటర్కి వచ్చారు మొత్తానికి. చేయడానికి ఎట్లా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. దెయ్యాలు వేదాలు వల్లినట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు SSS కళ్యాణ మండపంలో నిర్వహించిన మినీ మహానాడులో మాట్లాడారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీ పాలనలో మధ్య స్కామ్, ల్యాండ్ మాఫియా, మహిళలపై అత్యాచారాలు తప్ప రాష్ట్ర అభివృద్ధిని శూన్యం చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఇన్ఛార్జ్ చంద్రమౌళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన పరిపాలన చూస్తాం మనందరం కూడా. ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి PM కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు PM కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని, ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి, మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీరెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్నీ మనం చూస్తాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి 2 కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. పోనీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే 1 సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకొని ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. 250, 250, 250, 250 అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలకు కానీ మరి హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం. ఎవరు చెప్పారు ఈ మాట? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు, మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మొన్న 2024 ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడా మనల్ని? అంటే ఫేక్ అంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం అటు మాట ఉంచి
మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి, ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే, బ్రాందీ అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఆ రకంగా మన జంగారెడ్డిగూడలో కూడా 27 మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి. అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఫేక్ సీఎం, ఫేక్ వెల్ఫేర్, మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొక్కసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు. మరి దగ్గర దగ్గర ఎన్ని వారాలని ఆయన నాకు తెలుసుండి దగ్గర దగ్గర 250-300 వారాలు అయి ఉంటాయి ఆయన 5 సంవత్సరాల్లో. ఎక్కడ కూడా దాన్ని ఊసే లేనిటువంటి పరిస్థితి. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరిలు అయ్యాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, 5 సంవత్సరాలు అయినాయి, అస్సలు ఒక డిఎస్సీ పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో? మరి అతను ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకు అతిశయోక్తి ఏముంది? ఇది మహానాడికి అందరూ కూడా ఆదాయం ప్రధానంగా మహిళల చూస్తే చాలా బాగుంది. ఏదేమైనా ఈ యొక్క ఇది మహానాడు మనకు పార్టీకి ఆన్వాయితీగా మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టారో ఆ ముహూర్తాన్ని నుంచి వేళ పేదల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ మనదే. ఆయన 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చారు. కాంగ్రెస్కి ఎంతో కాలం పనిచేసి కాంగ్రెస్ని బద్దలపోతే ఆయన అధికారంలో తీసుకొచ్చిన మహానుభావుడు. సంక్షేమం అంటే నిర్వచనం చెప్పాడు ఆయన. ప్రధానంగా మహిళలకు, వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చి ఎంతో మందిని నాయకులుగా తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు. ఆయన రిజర్వేషన్స్లోనే మాలాంటి వాళ్ళకి వేల మంది పైకి ఎదగడానికి, మహిళలు మండల కృషి సర్పంచ్ అవడానికి కారణం మొదట ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన రిజర్వేషన్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేయడం అనేది సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇలా మహానుభావుడు ఎన్టీఆర్ గారు మాట్లాడుతుంటే ఇందాక పులకరించి తెలిసేందంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒకసారి కాన్వర్సేషన్ ఒకసారి చెప్పి వైద్యాన్ని అవకాశం ఎన్టీఆర్ గారు ఇచ్చారు. మరి ఆయన కొన్ని సందర్భాల్లో 89లో ఓడిపోతే అధ్యక్షుడు ఇంకోటి వెస్ట్ మీటింగ్ పెట్టారు. మనం ఎందుకు ఓడిపోయామంటే ఇక్కడ నాయక బాలచంద్రరావు గారి కనపడాల్సిన వ్యక్తి బీసీ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల ఓడిపోయామని చెప్తే ఎలా అని అడిగారు. మనం కేంద్రాన్ని చూపించే వాళ్ళు చేసిన నర్సాపురం బీజీబీఎస్ ఏడెంట్ మహిళా కళాశాలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ ఇటీవల కొందరు చేసిన ఆరోపణలను యాజమాన్యం ఖండించింది. తమ కాలేజీలో ఫీజులు, నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదని కళాశాల కరెస్పాండెంట్ నూలి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాలేజీ చైర్మన్ నూలి బ్రహ్మమూర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ కళాశాలకు 5 దశాబ్దాల చరిత్ర ఉందన్నారు. జిల్లాలో మొట్టమొదటి మహిళా కళాశాల కూడా తమదేనన్నారు. 2 ఏళ్ల క్రితం కాలేజీ స్థలం విక్రయం కూడా అంతా నిబంధన ప్రకారమే జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్వలాభం కోసం కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి సంస్థల మీద వ్యక్తిగతంగాను కూడా చాలా అబండాలు వేశారు. దానికి అన్నిటికీ కూడా సంబంధించి మా కమిటీ తరఫున మీకు మీ ద్వారా అన్ని సాక్ష్యాధారాలతో సహా మీకు అందరికీ తెలియపరచాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాలేజీ స్థలాలు, సంస్థల స్థలాలు 300 కోట్ల రూపాయలు ఖరీదు చేసేవి అతి తక్కువకి అమ్మేశారు, మోసం చేసేసారు, దొంగ రిజర్వేషన్స్ రాశారు అని చెప్పేసి మెయిన్గా పేపర్లో రావటాలు. అలాగే కొల్లి నాయకర్ అని ఒక ఆయన సెప్టెంబర్లో ఆర్డీఓ గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి అలాగే ఒక 20 మందికి కంప్లైంట్లు చేయడం జరిగింది. జరిగితే అప్పుడు అక్టోబర్లో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓలు అందరూ కలిసి వచ్చి ఒక 3.5 గంటల సేపు వాళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్స్ అన్నిటికీ కూడా మమ్మల్ని అడగటం, మా దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికి 8 నెలలు అయింది. మీరు ఈ రకమైనటువంటి పొరపాటు చేశారని చెప్పేసి ఏది కూడా ఇప్పటిదాకా మాకేమీ ఇవ్వలేదు. మేము స్థలం అమ్మిన మాట మాత్రం వాస్తవం, 100% వాస్తవం. ఆ స్థలం చెట్టి గారు సమకూర్చున్నది కాదు. కాలేజీకి 2006 సంవత్సరంలో కొమండూరు వారి వంశీయులు కాలేజీకి సంపూర్ణ దాన విక్రయాధికారాలతో సహా 2006లో వాళ్ళే రిజిస్టర్ చేసి కాలేజీకి ఇచ్చారు. కాలేజీ అభివృద్ధి కోసం అని చెప్పేసి సంపూర్ణ దాన విక్రయాధికారాలతో సహా
ఇవ్వడం జరిగింది. 2006లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు మాకు వారు. ఆదాయం ఏ రకంగానూ లేదు. మేనేజ్మెంటే జీతాలు ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి. మెంబర్స్గా వచ్చి చేయటం అట్లాగా 30 మంది దాకా మేము జీతాలు ఇచ్చేవాళ్ళము. జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అది కూడా ఒక సేవాభావం అనుకుని ప్రెసిడెంట్ గారి కుటుంబీకులు, ట్రెజరర్ గారి కుటుంబీకులు మేము కూడా పెట్టుబడి పెట్టే కాలేజీని నడుపుకుంటూ వచ్చాము. కాలేజీనే కాకుండా మ్యూజిక్ కాలేజీని, పీజీ కాలేజీని, స్కూల్కి కూడా పెట్టుబడులు పెట్టి నడుపుకుంటూనే వచ్చాము. అది మేము బరువు అనుకోలేదు, లేదంటే కనుక ఏదో ఆశించి కూడా మేము చేయటం కాదు. చెట్టి గారు స్థాపించినటువంటి సంస్థని మాకు ఓపుకున్నంత వరకు కాపాడాలి, నడపాలి అని ఒక ఉద్దేశమే తప్ప ఇంకో ఉద్దేశం ఏమీ కాదు. ఈ ఉద్దేశం కూడా ఎందుకు వచ్చింది అంటే కొన్నంతకాలం కూడా కాలేజీని నడుపుదామని చెప్పేసి 2019 సంవత్సరం వరకు కూడా కాలేజీకి ఫీజులు లేవు. వాళ్ళు కట్టిన ఫీజులు యూనివర్సిటీకి, ఇంటర్మీడియట్ బోర్డుకి సరిపోయేవి. వేరే రకంగా సోర్సెస్ ఏమీ లేవు. అమ్మాజీ గారు ప్రిన్సిపల్గా ఉన్నారు, స్టాఫ్ రిప్రజెంటేటివ్గా షాలిని మేడం గారు ఉన్నారు. మేమందరం కూడా ఎక్స్ట్రాడినరీ మీటింగ్ పెట్టుకుని మీతో ఎప్పుడెప్పుడే జరిగేటట్టుగా లేదు, కొన్ని ముళ్ళు వేసేస్తున్నారు కొంతమంది మనకి కావాల్సిన వాళ్ళే అని చెప్పేసి కాలేజీ డాక్యుమెంట్స్ అన్నీ కనుక చూస్తే అప్పుడు కొమండూరు వంశీయులు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చెట్టి గారు ఇచ్చింది కాదు, చెట్టి గారు ఉండగా ఇచ్చింది కాదు. అది మేము స్టడీ చేస్తే సంపూర్ణ దాన విక్రయాధికారాలతో 1247 గజాలు కాలేజీకి ఇచ్చారు. అప్పుడు మా బైలా చూసుకుంటే కాలేజీ అవసరాల కోసం, కాలేజీ నిర్వహణ కోసం స్థలాలు చెట్టి గారు ఇచ్చినవి అయినా సరే ఏమైనా సరే అమ్ముకోవటానికి అధికారం ఉన్నది అని చెప్పేసి మా బైలాలో ఉండటంతో మేము కొంతమంది ప్లేడర్లని, లేఖరుల్ని, సబ్ రిజిస్ట్రార్లని సలహా తీసుకుని, కొంతమంది కాలేజీ కరస్పాండెంట్ని, హై స్కూల్ కరస్పాండెంట్ని సలహా తీసుకుని ఈ బైలా ఇవన్నీ చూపించి అప్పుడు మేము ఒక తీర్మానం రాసుకున్నాం. 500 గజాలు కానీ 600 గజాలు కానీ కాలేజీ అభివృద్ధి కోసం, ఈ అప్పులు తీర్చడం కోసం అమ్ముదాము అని చెప్పేసి తీర్మానం రాసుకుని అది ఏకగ్రీవంగా గవర్నింగ్ బాడీ మీటింగ్లో ఓకే అయిన తర్వాత 10 రోజులుగా 15 రోజులుగా 2021 సంవత్సరంలో జనరల్ బాడీ మీటింగ్ కాల్ చేసాం. ఆ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మెజార్టీ పీపుల్ అందరూ కూడా అప్పుడు దాకా అయినటువంటి ఖర్చులు మేము వాళ్ళకి అందరికీ సబ్మిట్ చేస్తే, మేము ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టామో వాళ్ళకి చూపిస్తే వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యి ఏకాభిప్రాయంతో దానికి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు జనరల్ బాడీ మీటింగ్లో. అది అయిన తర్వాత బేరం పెట్టాం. కాలేజీకి బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో అంతా అమ్మాలని అమ్మటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా, మాకు రైట్స్ ఉన్నప్పటికీ కూడా అది 500 గజాలు కానీ 600 గజాలు కానీ అమ్ముదాం, ముందర బయట అప్పులు తీర్చేద్దాం, మా అమౌంట్లు ఉంటే మేము తర్వాత చూసుకుందాం, కొత్త కోర్సులు తీసుకొద్దాం, మంచి శాలరీస్ ఇద్దాం, మంచిగా కాలేజీని నిర్వహిద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో మేము బేరం పెడితే మా కాలేజీలో వన్ ఆఫ్ ది గవర్నింగ్ బాడీ అయినటువంటి కోట్ల సాయి వెంకటరాజా ద్వారా ఒక బేరం వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే కూర్చోవడం జరిగింది. అప్పట్లో రాయపేటలో ఉన్నటువంటి రేట్లు 27,000, 28,000 కాడి నుంచి 30,000, 32,000 దాకా జరిగేవి బేరాలు. కూడా అంత తక్కువకి మేము అమ్మదలుచుకోవాలి. రాయపేటలో ఏ రేట్ అయితే ఉందో ఆ రేటుగా అమ్మాలి. ఇది సంస్థ డబ్బులు, మనం అఫీషియల్గానే అమ్ముతున్నాం, అన్అఫీషియల్గా ఏమి అమ్మట్లేదు అని చెప్పేసి మేము ఏమైనా సరే ఆ రేట్ వస్తానే అమ్ముదాం, లేకపోతే లేదని చెప్పేసి ఉండడంతో రాజాగారి ఇంట్లో ఒక 300 గజాలు నరసాపురం ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కుటుంబీకులు 30,000 రూపాయలకి గజం, 30,000 రూపాయలకి 300 రూపాయలు తీసుకోవటం, అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నర్సాపురంలో మినీ మహానాడు పండుగ నిర్వహించారు. పట్టణంలోని వివర్స్ కాలనీలో జరిగిన ఈ మినీ మహానాడు ముఖ్య అతిథిగా శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ, మైనార్టీ అఫైర్స్ కమిటీ చైర్మన్ షరీఫ్లు ఇచ్చేశారు. కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో అనురాధ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో దేశంలోనే అగ్రగామి నిలవాలంటే కూటమి పాలనలోనే కొనసాగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేసే దిశగా కార్యకర్తలు ఇప్పటి నుంచే సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు, మత్స్యకార సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం,
శిలా ఫలకాన్ని కూడా ఓపెన్ చేయవలసిందిగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షుల వారికి మైక్ అందజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మన స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది నాయకులకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తీర్మానాలు చేశారు రామరాజు గారు, కొంతమంది బలపరిచారు. నా మైండ్లో ఏం మెదులుతుందంటే, ఇన్ని వేల ఎకరాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి కనుక తెలిసి ఉండుంటే ఈ పాటిగా అవన్నీ ఆంఫర్ట్ అయిపోయాయి. వీళ్ళేంటి 17,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేయాలంటారు, 6,000 ఎకరాలు ఇంత బహిరంగంగా చెప్తున్నారు. ఇవి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వినుంటే గనక, లేకపోతే అందులో ఏదన్నా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినుంటే, ఖచ్చితంగా ఇవన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మొత్తం అన్యకాంతం అయిపోయాయి. ఇకపోతే ముందుగా చేనేత కుటుంబాలన్నీ ఎక్కువ, ఇక్కడ మన చేనేత కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జనతా వస్త్రాలు తీసుకురావటం దగ్గర నుంచి, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి, మరి ముడి సరుకులో రాయితీలు కానీ, నూలు రంగుల్లో రాయితీ కానీ, 111 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేయటం కానీ, పావలా వడ్డీ రుణాలు ఇవ్వటంలో కానీ, థ్రిఫ్ట్ ఫండ్ చేస్తూ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దాలి, ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అనే సత్యాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఒకసారి తెలుగుదేశం పార్టీ, ఒకసారి వైఎస్ఆర్సీపీ వస్తే ఈ రాష్ట్రం బాగుపడదనే విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. గతంలో మన 5 సంవత్సరాలు 2014 నుండి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా పెట్టడానికి, పోలవరం పూర్తి చేయడానికి, అమరావతి రాజధాని పూర్తి చేయడానికి కంకణబద్ధంగా కృషి చేశాం. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నవరత్నాల పేరిట ఇంకా మెండుగా చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు, మీకు ఇంట్లో వచ్చి గోరు ముద్దలు తినిపిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఆనాడు అధికారంలో వచ్చి ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. కాబట్టి ఈరోజు ఆర్థికంగా కూడా 11 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రం మరి కూరుకుపోయింది. నెలకి 5,000 కోట్ల రూపాయలు వడ్డీలకే సరిపోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరిట ఎన్డీఏ కూటమిలో, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ప్రకటించారు, ఈ 6 సూపర్ 6 పథకాల్ని 100% అమలు చేసి చూపెడతామని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1611వ రోజు కీర్తిశేషులు ననుబోలు వెంకట దుర్గా హరికృష్ణ పూలపల్లి వారి జ్ఞాపకార్థం వారి కుమార్తె డాక్టర్ ననుబోలు సాహిత్య శ్రీలక్ష్మి నారాయణ హాస్పిటల్ నెల్లూరు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసి తులసిరావు, కేశవ, శ్రీరాము తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు స్పందించి
మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1611వ రోజుకు చేరుకుంది. ఈ 1611 రోజులు ఈ పేదల ఆకలి తీరడానికి నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు ననుబోలు వెంకట దుర్గా హరికృష్ణ గారు జ్ఞాపకార్థం సందర్భంగా వారి ప్రథమ కుమార్తె డాక్టర్ ననుబోలు సాహిత్య శ్రీలక్ష్మి గారు ఎంఎస్ ఆర్థోపెడిక్ నెల్లూరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు, నెల్లూరు నారాయణ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. తండ్రిపై ప్రేమతోటి ఏర్పాటు చేసినటువంటి సాహిత్య శ్రీలక్ష్మి గారికి, అలాగే వెంకట హరికృష్ణ దుర్గా హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఇటువంటి పేదల ఆకలి తీర్చే ధైర్యాన్ని అష్టైశ్వర్యాలు కల్పించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఓకే. ఇస్తారు ఆయన ఉన్నాడు, మీరు అటుకెళ్ళ. ఇచ్చేయండి, నా కలిసి చూడకండి. ప్యాన్ మీరేది దాన్ని ఎదురు పెద్ద తర్వాత నేను ఎదురుకి వెళ్తాను. నేను పర్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎంజీ పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.